ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుందంటే దానికి కారణం బలమైనటువంటి కథ. ఆ కథనే భారీ బడ్జెట్ తోటి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడం. అలా తీసుకెళ్లినటువంటి సినిమాల్లో ఫస్ట్గా బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి 2898 ఏడి, దేవరా, పుష్ప. ఇవన్నీ కామన్గా ఈ సినిమాలన్నీ కూడా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయినటువంటి సినిమాలు, తెలుగు ఇండస్ట్రీకి గుర్తించినటువంటి సినిమాలు. బట్ దీంట్లో కామన్గా ఉన్న పాయింటే 1కి 2. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు అన్నీ కూడా ఎక్సెప్ట్ ఆర్ఆర్ఆర్ తప్పితే అన్నీ కూడా పార్ట్ 2గా వచ్చినటువంటి, అంటే 2 పార్టులుగా వచ్చినటువంటి సినిమాలే. మరి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్ 2గా రిలీజ్ అవ్వబడుతున్నటువంటి సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతవరకు అంటే ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి సినిమాలే కారణం. అయితే దీంట్లో కామన్గా కథ చాలా పెద్దది. సో కథ చాలా పెద్దగా ఉన్నప్పుడు దానికి బడ్జెట్ కూడా అదే రేంజ్లో పెట్టాలి. అలా చేస్తేనే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తేనే ఆడియన్స్ సినిమాని అంత ఓన్ చేసుకుంటారు, అంత బాగా నచ్చుతుంది. సో అలా సక్సెస్ అయినటువంటి సినిమాలే ఇప్పుడు ఇందాక మాట్లాడినటువంటి సినిమాలు. అందులో బాహుబలి ఇందాక మనం చెప్పినట్టు 1-2 పార్టులుగా రిలీజ్ అయ్యి, ఫస్ట్ 1-2 పార్టులుగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నటువంటి సినిమాలలో కూడా ఉన్నాయి పార్ట్ 2గా రావాల్సినవి. అదే ఫస్ట్ వచ్చేసి SSMB 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్నటువంటి సినిమా. డైరెక్టర్ రాజమౌళి గారి కాంబినేషన్లో, అదేవిధంగా మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా. ఇది చాలా అంటే చాలా హై యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ తోటి అయితే కూడుకున్నటువంటి సినిమాగా గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఇప్పటికే సినిమా అంటే అటు ప్రీవియస్గా సౌత్ ఆఫ్రికాలో కొంత పార్ట్ షూట్ చేశారు. దాని తర్వాత రీసెంట్గా ఒడిశాలో కూడా షూటింగ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు కెన్యా ఇలాంటి కంట్రీలో షూటింగ్ అయితే చేస్తూ ఉన్నారట. సో ఈ సినిమా, సో ఇది కంప్లీట్గా డెఫినెట్గా 2026 ఎండ్లో కానీ 2027 స్టార్టింగ్లో కానీ ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందట. సో ఈ సినిమాని డెఫినెట్గా 2 పార్ట్స్గా తీయాలని టీం అయితే భావించినట్లయితే తెలుస్తుంది. సో ఇలా గనక ఈ సినిమా SSMB 29 కనుక 2 పార్ట్స్గా వస్తే మహేష్ బాబు గారు తీస్తున్నటువంటి సినిమాలలో ఫస్ట్ సినిమా అవ్వచ్చు. అంటే 2 పార్టులుగా తీసేటువంటి ఫస్ట్ సినిమా SSMB 29, అది కూడా రాజమౌళి గారి కాంబినేషన్లో. సో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్గా కీరవాణి గారు ఎంత హైప్ ఇచ్చారో మనకు తెలిసిందే. ఇలాంటి ఒక కాన్సెప్ట్ నేను ఎప్పుడూ చూడలేదన్నారు. సో అందుకే మ్యూజిక్ కూడా చేయలేకపోతున్నా, అంత బాధ్యత పెట్టారు. దాన్ని నిలబెట్టుకోవాలని కూడా మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించేటటువంటి హరిహర వీరమల్లు. సో హరిహర వీరమల్లు కూడా 2 పార్టులుగా రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అంటే కథ చాలా పెద్దది, 17వ శతాబ్దంలో ఉన్నటువంటి స్టోరీకి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఇది చాలా అంటే చాలా పెద్ద కథ కాబట్టి దీన్ని ఒకే సినిమాలో చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి 2 పార్టులుగా తీయడానికి అయితే ఆస్కారం ఉన్నట్లయితే తెలుస్తుంది. దీన్ని ఫస్ట్ క్రిష్ జాగర్లమూడి గారు డైరెక్ట్ చేశారు. బట్ దాని తర్వాత ఏమైందో తెలియదు, ఏఎం రత్నం గారి అబ్బాయి ఆయనే మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ బాధ్యతలు అయితే తీసుకున్నట్లయితుంది. సో ఇప్పుడు అది May 10th అలా వస్తున్నారు, మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ ఏదో చేశారో అది వెళ్తుంది. బట్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక దొంగగా కనిపిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ టైం అయినా అంటే దొంగ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా అంటే ఆ టైంలో సో పేదల పక్షాన ఉన్నటువంటి ఒక క్యారెక్టరే హరిహర వీరమల్ది. సో ఆయన ఏం చేశాడు అనేది ఆ సినిమా. సో దీంట్లో నిధి అగర్వాల్ గారు హీరోయిన్గా నటిస్తున్నారు, అది కూడా అందరికి తెలిసింది. సో అయితే ఇంకపోతే విజయ్ దేవరకొండ గారు నటించినటువంటి కింగ్డమ్, గౌతమ్ తిన్నూరి గారి డైరెక్షన్లో సినిమా రాబోతుంది. సో రీసెంట్గా అది May 30కు సమ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. బట్ అయినా అంటే ఈ సినిమాని ఏ రేంజ్లో అంటే దీంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారట విజయ్ దేవరకొండ గారు. దీనికి సంబంధించినటువంటి గ్లిమ్స్ వచ్చింది టీజర్ టైప్లో, అది చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. దీనికి వాయిస్ కూడా జూనియర్ NTR గారు ఇచ్చారు. సో ఆ వాయిస్ తోటి ఇంకా జనంలోకి వెళ్ళిపోయింది. సో కింగ్డమ్ కూడా 2 పార్టులుగా మన ముందుకైతే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇక దాని తర్వాత కోహినూర్. సో కోహినూర్ అనే టైటిల్ మనకు గుర్తుగానే ఫస్ట్ కోహినూర్ డైమండ్ అంటారు, అది వేరే విషయం. బట్ ఈ సినిమాని సిద్ధు జొన్నలగడ్డ గారు దీంట్లో హీరోగా నటిస్తున్నారు. సో ఈ సినిమా ప్రీవియస్గా అంటే ఈయన తీసినటువంటి సినిమాలకు కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే సిద్ధు గారు ఎప్పుడు చేసిన ఒక జోయల్ క్యారెక్టర్ అండ్ సేమ్ టైం డీజే టిల్లు లాంటి సినిమాలు చూసాం. ఇప్పుడు వచ్చేటువంటి జాక్ అండ్ క్రాక్ కూడా ఉంది కదా, అది కూడా కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ కామెడీ సినిమా లెక్క కనిపిస్తూ ఉంది. బట్ ఇందులో మాత్రం
సామ్రాజ్యవాదులు వాళ్ళేదో ఆ డైమండ్ని తీసుకుపోతే భద్రకాళి మాతకు సంబంధించినటువంటి ఒక వంశస్థులు ఆ డైమండ్ని తీసుకొని రావాలి కాబట్టి సో అలాంటి ఉన్నటువంటి జనాలలో ఒక యువకుడు దానికోసం వెళ్ళేటువంటి స్టోరీయే సో ఈ కోహినూర్ అనే సినిమాగా తెలుస్తుంది. ఈ సినిమా కూడా డెఫినెట్గా 2 పార్టులుగా అయితే రాబోతుంది. ఇకపోతే సంబరాల ఏటిగట్టు. సంబరాల ఏటిగట్టు మనకు తెలుసు సాయి ధరమ్ తేజ్ గారు అంటే సాయి దుర్గ తేజ్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 125 కోట్ల బడ్జెట్ తోటి అయితే రాబోతుందట. సో 125 కోట్ల బడ్జెట్ అంటే అది సాయి ధరమ్ తేజ్ గారి అంటే సాయి దుర్గ తేజ్ గారి కెరీర్లోనే అత్యంత బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే అంతముందు వచ్చినట్టు సినిమాలు ఎప్పుడు కూడా అంత బడ్జెట్ పెట్టి రాలేదు. బట్ ఈ సినిమా మాత్రం అంత బడ్జెట్ వస్తుంది. సేమ్ టైం ఆయన యాక్షన్ చేసేటువంటి ఆ సీన్స్ కూడా చూస్తే కంప్లీట్గా ఇతర దేశాలలో కంప్లీట్గా ట్రైనింగ్ తీసుకున్నట్ట కొన్ని సీక్వెన్సెస్కి. సో సినిమాని కూడా 2 పార్టులుగా రిలీజ్ చేస్తున్నట్లుగా వాళ్ళు ప్రకటించారు. సో ఈ సినిమా కూడా రిలీజ్కి దగ్గరలో ఉంది. బట్ దీనికి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఏదో జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే రాజాసాబ్ మనకు తెలుసు. రాజాసాబ్ అంటే ప్రీవియస్గా ప్రభాస్ గారు చేస్తున్నటువంటి అంటే బాహుబలి 2 తర్వాత చేస్తున్నటువంటి సినిమాలు చాలా అంటే చాలా పెద్దగా దాంట్లో అంటే పెద్ద షూటింగ్ జరుపుకుంటారు. అంటే పెద్ద స్కేల్లో జరుపుకుంటారు ప్రతి ఒక్క సినిమా. తర్వాత వచ్చిన సినిమాలు అవి కొంచెం పక్కన పెడితే ఇప్పుడు రాజాసాబ్ అంటే సలార్ కానీ బాహుబలి 2 కానీ లేకపోతే కల్కి 2892 ఫ్రాంచైజీలు ఇవన్నీ కూడా 2 పార్ట్స్గా వస్తున్నాయి. ఫస్ట్ టైం ఇండస్ట్రీకి పార్ట్ 2గా అలవాటు చేసిన హీరోగా కూడా ప్రభాస్ గారికి రికార్డు ఉంటుంది, అది వేరే విషయం. సో అయితే రాజాసాబ్ కూడా 3 తరాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు 3 తరాల్లో 3 తరాలు ఉన్నటువంటి ఆత్మలకు సంబంధించినటువంటి ఒక హారర్ కామెడీ జోనర్లో ఈ సినిమా అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. సో 3 ఆల్రెడీ తెలుసు ప్రభాస్ గారిది ప్రీవియస్గా ఒక లుక్ కంప్లీట్గా లవర్ బాయ్ గెటప్లో ఒకటి ఉన్నారు అండ్ ఒకటి పెద్ద జుట్టుతోటి పెద్ద ఏజ్డ్ పర్సన్ లాగా కూడా నోట్లో చుట్టబెట్టుకొని ఆ టైప్లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది, అది తెలిసిందే. సో 3 జనరేషన్స్కి చూపించేటువంటి సినిమానేనట ఇది రాజాసాబ్. సో ఇది కూడా 2 అంటే 3 ఏళ్ళుగా తీస్తూనే ఉన్నారు ఈ సినిమాని. ఇది కూడా 2 పార్టులుగా వస్తుంది అన్న టాక్ అయితే వినిపిస్తుంది. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. సో ఇది కూడా సినిమా ఈ టైం అంటే మేలోనే రిలీజ్ అవ్వాలి. బట్ అది కూడా కొన్ని షూటింగ్ పార్ట్స్ సాంగ్స్ దానికి సంబంధించిన పెండింగ్ ఉండడం వల్ల ఈ సినిమా కూడా పోస్ట్పోన్ అయ్యడం జరిగింది రిలీజ్కి. ఇకపోతే స్వయంభులో మనకు తెలుసు నిఖిల్ గారు నటించారు. కార్తికేయ 2 ఆయన ప్రీవియస్గా ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. దాని తర్వాత కూడా ఇప్పుడు స్వయంభుతోటి కూడా ఒక 2 పార్టులుగా రాబోతున్నట్టు. ఈ సినిమా కూడా కంప్లీట్గా మనకు తెలుసు చాలా అంటే చాలా ఎప్పుడో పాత కథలు అంటే చరిత్రలో దాగినటువంటి కొన్ని కథలు ఉంటాయి. సో ఆ కథల్నే తీసుకొని చేస్తున్నటువంటి సినిమాలో స్వయంభు ఒకటి. సో ఆ స్వయంభు కూడా 2 పార్ట్స్గా రాబోతుందట నిఖిల్ గారు నటించినటువంటి. ఇకపోతే పెద్ద హీరోలు పక్కన అంటే పెద్ద హీరోల కాంచెలు ఇప్పుడు ఉన్నటువంటి స్టిల్ యంగ్ హీరోస్ కూడా 2 పార్ట్ల సినిమాలని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. హనుమాన్ ఫేమ్ తోటి మనకు తెలుసు, హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా గారు ఉన్నారు. ఆయన కూడా మిరాయి సినిమాతోటి 2 పార్టులుగా ఒక సినిమా రాబోతుంది. మిరాయి రీసెంట్గా ఒక పోస్టర్ కూడా వచ్చింది, చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఉంది దాంట్లో. సో మిరాయి కూడా ఫస్ట్ పార్ట్ కాదు 2 పార్టులుగానే అంటే ఒక పార్ట్ కాకుండా 2 పార్ట్స్గా అయితే ఈ సినిమా రాబోతుందట తేజ సజ్జా గారిది. దీంట్లో మెయిన్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మంచు మనోజ్ గారు విలన్ రోల్లో పోషిస్తున్నారు. సో ఆయన మంచు మనోజ్ గారి హీరో నుంచి వెళ్ళి విలన్గా డైవర్ట్ అయి చేస్తున్నటువంటి ఫస్ట్ సినిమా మిరాయి. సో మరి కార్తిక్ ఘట్టమనేని గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. సో ఎందుకు మరి దాంట్లో విలన్గా నటించాలి అన్నంత ఏముందో తెలియదు ఆ క్యారెక్టర్లో అంత స్కోప్, కానీ బట్ మనోజ్ గారు అయితే విలన్కి టర్న్ అయితే తీసుకోండి. సో మొత్తంగా సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అని అంటే పెద్ద స్కేల్లో కథ, ఆ కథ ఎక్కువగా ఉండడం, సో ఆ కథని చాలా పెద్ద బడ్జెట్తో తీయడం ద్వారా ఈ సినిమాలు చాలా బాగా నచ్చుతున్నాయి. ఈవెన్ పాన్ ఇండియా రేంజ్లో పాన్ వరల్డ్ రేంజ్లో మన సినిమాల గురించి తెలుగు సినిమా గురించి ఎస్పెషల్లీ దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పెద్ద కథలే రీజన్ అని కూడా అంటున్నారు. సో మరి ఈ సినిమాలన్నింటిలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి కామెంట్ చేయండి.